నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ప్రధానమంత్రి 5 దేశాల పర్యటన, అందున ప్రధానంగా ఇవాళ అందరూ మాట్లాడుకుంటుంది రాహుల్ గాంధీ. ఎక్కువ కాలం కొలంబియా యమన్లో నివసించే రాహుల్ గాంధీ గారు కూడా ఈ మెలోడీ అనుకుంటూ మాట్లాడుతున్నారు. ఎందుకు ఇటలీ పర్యటనకి అంత ప్రాధాన్యం? అండ్ సైప్రస్ నుంచి ప్రెసిడెంట్ వచ్చి కలవటం వెనక ఉన్న భేటీ వెనక ఉన్న రీజన్స్ ఏంటి? సో అందరూ కూడా నిజంగానే మీరు అన్నట్టు యూరోప్ దేశాల పర్యటనకి నరేంద్ర మోదీ గారు వెళ్ళిన టైంలో రాహుల్ గాంధీ చేసిన విమర్శలు అయితే చాలా ఇమ్మెచ్యూర్డ్గానే ఉన్నాయి. అసలు బేసికలీ ఆయన చెప్పిన మాటలు ఏంటి, అందరినీ ఫారెన్ టూర్స్కి వెళ్ళకమన్నారు కానీ మోదీ గారు ఏం ఫారెన్ టూర్కి వెళ్ళారు అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఫారెన్ టూర్కి ఏదో మామూలుగా మనం వెళ్ళే ఫారెన్ టూర్కి ఆయన వెళ్ళే ఫారెన్ టూర్కి డిఫరెన్స్ ఉందా లేదా? మన కోసం ఆయన ఫారెన్ టూర్కి వెళ్ళారు. ఫస్ట్ పాయింట్ అర్థం కావాల్సిందే. ఒక ప్రధానమంత్రిని గురించి అలా మాట్లాడడం అనేది అసలు ఫస్ట్ తప్పు. రెండోది ఏంటంటే ఆయన ఇటలీకి వెళ్ళిన తర్వాత ఇటలీలో జార్జియా మెలోనీని కలిసినప్పుడు మెలోడీ అనే ఒక చాక్లెట్ని గిఫ్ట్గా ఇచ్చారు. దాంతో ఇది భారతదేశపు దౌత్య నీతికి ఇది ఒక సిగ్గు లాంటిది. అషేమ్డ్ అని, విఘాతం అంటారా దాన్ని, అట్లాంటి పదం, అషేమ్డ్ ఆఫ్ దిస్ ఫారిన్ పాలసీ అన్నట్టుగా మాట్లాడారు ఆయన, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఎట్లా అంటే జార్జియా మెలోనీని ఆయన కలిసినప్పుడు అంటే ఆవిడే అంతకుముందు మెలోడీ అని అందనమాట. మెలోనీ, మోడీ, ఒక మెలోడీ అని ఒక హ్యాష్ ట్యాగ్ని ఆమె ట్వీట్ చేసింది గతంలో. సో మెలోడీ అనేది పార్లే వాళ్ళది ఒక చాక్లెట్ ఉంది, ఆ చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చారు. పార్లే ఏమో అమెరికా కంపెనీ కాదు, ఇండియన్ కంపెనీ లిటరల్గా మాట్లాడితే, రైట్? సో మెలోడీ గిఫ్ట్ ఇవ్వడం వల్ల పెద్ద వచ్చే నష్టం కూడా లేదు. అండ్ అదేదో జస్ట్ సాఫ్ట్ డిప్లొమసీ అంటారు. ఫోటో ఆప్స్కి వరకు మాత్రమే ఈ మెలోడీ అనే దాన్ని మనం చూడాలి. కానీ వెనకాల జరిగినటువంటి కీలకమైన చర్చల గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇటలీ పర్యటన ఎంతకు కీలకం అనేది మనకు అర్థం కావాలి. అండ్ ఈయన 5 దేశాల పర్యటనలో ఆయన తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒప్పందాలు, లేకపోతే ఆ ఫ్రేమ్వర్క్స్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ చాలా ఉన్నాయి. అందులో ఒకానొకటి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. దీన్ని త్వరితగతిన మనం పూర్తి చేయడం కోసం మనం అన్ని దేశాలతోటి ఒప్పందాలు చేసుకుంటున్నాం. అన్ని దేశాలతోటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది గేమ్ చేంజర్ కాబోతుంది రాబోయే రోజుల్లో. అండ్ చైనా, టర్కీ, పాకిస్తాన్లకి చెక్ పెట్టేందుకు. ఎగ్జాక్ట్లీ. అండ్ చైనా ముఖ్యంగా BRI అని అంటారు. అదేంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయా దేశాలకి అప్పులు ఇచ్చి ఆ దేశాల్లో పోర్టులు, రైల్వే ట్రాక్స్, లేకపోతే వాళ్ళ రోడ్ వేస్ ఇవన్నిటిని వాళ్ళు డెవలప్ చేసి ఆ దేశాన్ని పూర్తిగా అప్పుల ఊబిలో ఇరుక్కుపోయేలా చేసి ఆ దేశాన్ని కబళించడం. ఇది చైనా చేస్తుంది. వాళ్ళ చుట్టూతా రోడ్ల పేరిట, రైల్వే నెట్వర్క్స్ పేరిట, వాళ్ళు పోర్ట్ల పేరిట BRI ఒక పని చేస్తోంది. BRIకి చెక్ పెడుతూ మనం ఇక్కడ డెట్ ట్రాప్లో వేయట్లేదు దేశాలని, ఆ దేశాలని పార్ట్నర్స్గా చేసుకుని మనం వాటికి ఆల్టర్నేట్గా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ని రూపొందించాం. అది ఏంటంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఏంటంటే భారతదేశపు మ్యాప్ ఇది కదా. సో ఇక్కడ మన ముంద్రా పోర్ట్ ఇక్కడ ఉంది గుజరాత్, అండ్ ముంబై పోర్ట్ ఇక్కడ ఉంది. ఈ మేజర్ పోర్ట్స్ ఇవి. వీటి నుంచి ఇది అరేబియా సముద్రము, ఇక్కడ మిడిల్ ఈస్ట్ అంటారు. ఈ పర్టికులర్ గల్ఫ్ దేశాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం హర్మూజ్ జలసంధి దగ్గరే సమస్య నెలకొంది, రైట్? సో ఆల్రెడీ మనం ఏం చేస్తున్నామంటే ఈ భారతదేశము, ఫస్ట్ UAE, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్తో పాటు ఇది మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం అంటారు. ఇక్కడ నుంచి యూరప్కి కనెక్ట్ చేసేటువంటి కారిడార్ ఇది, రైట్? ఇందులో ఏంటంటే పోర్ట్స్ ఉంటాయి, రోడ్ హైవేస్ ఉంటాయి, అండ్ రైల్ నెట్వర్క్స్ ఉంటాయి. అదేవిధంగా మన సీ రూట్స్ కూడా ఉంటాయి. సో అట్లా ఇది మధ్యధరా సముద్రం నుంచి యూరప్ దేశాలకి, మధ్యధరా సముద్రం ద్వారా గల్ఫ్ దేశాలైనటువంటి జార్డాన్, సౌదీ అరేబియా అండ్ UAE నుంచి ఇటు భారత్ని కనెక్ట్ చేసేటువంటి కారిడార్ ఇది. ఇందులో ఇంతకు ముందు మనం కలుపుకునే ప్రయత్నం చేసాం. బేసికలీ G20 సమ్మిట్ భారతదేశంలో జరిగినప్పుడు భారత్ చేసినటువంటి ప్రతిపాదన ఇది. 20 దేశాల కూటమి G20 సమావేశాలు మన భారతదేశంలో జరిగిన 2023లో అప్పుడు మనం చేశాము. దాన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఈ గత 5 నెలల్లో నిజానికి మాట్లాడితే చాలా సిగ్నిఫికెంట్ మార్పులు వచ్చాయి 5-6 నెలల్లో, సంవత్సర కాలంలోనే. ఎందుకనంటే ఇప్పుడు ఫస్ట్ ఇంతకుముందు ఇండియా, UAE, సౌదీ మాత్రమే ఉండేది, సౌదీ, ఇజ్రాయెల్ మాత్రమే ఉండేది. ఇప్పుడు దీంట్లోకి ఒమన్ చేరింది, యాజ్ వెల్ యాజ్ జోర్డాన్ చేరింది మిడిల్ ఈస్ట్లో. అండ్ అటు యూరోప్కి సంబంధించి గ్రీస్, ఇటలీ చేరాయి. ఇప్పుడు రీసెంట్గా ఇటలీకి మోదీ గారు వెళ్ళారు. అండ్ సైప్రస్ అధినేత భారత్కి వచ్చారు. సైప్రస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది సైప్రస్. ఇది సైప్రస్. అంటే కొత్త దేశాలు ఈ కారిడార్లోకి జాయిన్ అవుతున్నాయి. అండ్ ఆ జాయిన్ అవడం అంటే ఎలా అంటే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి పోర్ట్స్ డెవలప్మెంట్ అనేది దాంట్లో మనం భారత కంపెనీలు భాగస్వాములు అవుతాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకుందాం, ముంద్రా నుంచి చూద్దాం. ముంద్రా అండ్ ముంబై పోర్ట్ ఉంది కదా, వీటి నుంచి ఇక్కడికి వస్తే ఫస్ట్ యుఏఈ పోర్ట్స్ ఉండేవి మనకు. యుఏఈ పోర్ట్స్ మనకు కీలకంగా ఉండేవి. జబల్ అలీ పోర్ట్ ఒకటి, ఖలీఫా పోర్ట్ ఒకటి. ఇది ఖలీఫా పోర్ట్, ఇది జబల్ అలీ పోర్ట్. ఇది యుఏఈకి సంబంధించి. అండ్ వీటితో పాటు ఇప్పుడు రీసెంట్ గా ఫుజైరా అండ్ కోర్ఫకాన్ పోర్ట్. ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ అబుదాబి నుంచి ఫుజైరా వరకు ఒక పైప్ లైన్ ఉంది, ఆయిల్ పైప్ లైన్. వాటి ద్వారా వాళ్ళు ట్రేడ్ చేయడం కోసం, వాళ్ళు పైప్ లైన్ ద్వారా ఆయిల్ పంపించడం కోసం యుఏఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని బైపాస్ చేసే విధంగా ఇది ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది యుఏఈ భాగస్వామ్యం. ఎగ్జిస్టింగ్ ఇట్స్ ఆల్రెడీ దేర్. ఓకే, సో 1.8 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వాళ్ళు ఇవ్వగలుగుతారు. యుఏఈ మాత్రమే కాదు, ఒమన్ కి సంబంధించినటువంటి దుఖం పోర్ట్ అని ఉంది. ఇది దుఖం పోర్ట్. ఈ దుఖం పోర్ట్ ఏంటంటే భారతదేశపు నావల్ షిప్స్ లేదా వార్షిప్స్, నావల్ ఫ్లీట్ వెళ్ళడానికి ఒమన్ దేశం అంగీకరించింది. ఒమన్తో భారతదేశం, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒమన్కి వెళ్ళారు మొన్న మధ్యనే. ఒమన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ ఒప్పందం చేసుకున్నాము. ఈ దుఖం పోర్ట్ని మనము ఈవెన్ ఆర్మీ అవసరాల కోసం కూడా వాడుకోబోతున్నాం. అంటే అర్థం చేసుకోండి, దీనివల్ల ఏంటి లాభము, పాకిస్తాన్కి ఏంటి నష్టము అని అంటే కనుక, ఇది భారతదేశానికి సంబంధించినటువంటి పోర్ట్స్. ఇక్కడ దుఖం ఉంది, ఇక్కడ ఫుజైరా ఉంది, అండ్ పైకి చాబహార్ పోర్ట్ ఉంటుంది ఇరాన్. సో చాబహార్ అంటే ఇరాన్ ఇప్పుడు ప్రతిష్టంభన ఉంది, కానీ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కోస్టల్ ఏరియా ఏంటి, ఇదే కదా. సో ఈ ఏరియా నుంచి వాళ్ళు ట్రేడ్ చేయాలంటే మనం రెండింటిని ఆపవచ్చు ఈ క్షణం అంటే అక్షరం. సో మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే ఈ హిందూ మహాసముద్రం, అరేబియన్ ఓషన్ అంటారు, ఈ హిందూ మహాసముద్రం, అరేబియన్ ఓషన్ మొత్తం మన కంట్రోల్లో ఉండబోతోంది. సో దానికి తగ్గట్టుగా ఈ దుఖం పోర్ట్ ని మనం స్ట్రాటజిక్ గా ఇప్పుడు మనము వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాం. ఎస్, వాళ్ళు అగ్రీ చేశారు. నావల్ షిప్స్ మనం అక్కడ పెట్టుకోవచ్చు, వార్ షిప్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, డిఫెన్స్ అవసరాల కోసం ఆ పోర్ట్ ని వినియోగించవచ్చు అని ఒమన్ అంగీకరించింది. దిస్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ మూవ్ మోదీ రెజిమ్ లో జరిగింది. ఇక్కడ నుంచి ఇటు వస్తే ఇప్పుడు మనం యుఏఈ గురించి నేను ఇందాక చెప్పాను. సో దీంతో పాటు దుఖం నుంచి రియాద్, సౌదీ అరేబియాలో రియాద్ ఇప్పుడు ఈ దుఖం నుంచి ఇదంతా ల్యాండ్ కాబట్టి, ల్యాండ్ రూట్ కాబట్టి ఇక్కడ రైల్ నెట్వర్క్స్, రోడ్ నెట్వర్క్స్ కోసమని మనం ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా అదేంటంటే ఆ దేశాలు దాంట్లో ఏ దేశం అయితే దీంట్లో ఇన్వాల్వ్ అవుతుందో ఈ కారిడార్లో, నిజంగా చైనా అట్లా చేయదు. చైనా ఏం చేస్తుంది, బీఆర్ఐ ఉందనుకోండి, చైనా ఏం చేస్తుంది, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళే ఇన్వెస్ట్ చేసి వాళ్ళే రోడ్ను నిర్మిస్తారు. డెట్ ట్రాప్. ఇది అట్లా కాదు, ఇది పార్ట్నర్షిప్. సో సౌదీ అరేబియా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సౌదీ అరేబియా, రియాద్ కావచ్చు. వాళ్ళు సౌదీ అరేబియా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే నియోమ్ అంటారు. ఈ నియోమ్ అనే ప్రావిన్స్ మీరు చూస్తే, ఈ నియోమ్ అనే ప్రావిన్స్ చూడండి, ఇంత ఉంది చూసారు, ఇక్కడ వచ్చింది, సారీ ఇక్కడ ఉంది చూసారు, ఈ రెడ్ కలర్. ఈ ప్రావిన్స్ కోసం అని $1.5 ట్రిలియన్ సౌదీ అరేబియా ఖర్చు చేస్తోంది. ఇది వాళ్ళకు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్. ఇది నెక్స్ట్ 30 ఏళ్లకు సంబంధించి రాబోయే రోజుల్లో ఒక ఫ్యూచరిస్టిక్ సిటీగా ఈ ప్రాంతాన్ని చేస్తున్నారు. సో నియామ్ కూడా ఇప్పుడు ఈ కారిడార్ లో భాగం కావడం కోసం చర్చలు జరుగుతున్నాయనేది ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఈవెన్ మొన్న అజిత్ దోవల్ గారు వెళ్ళినా, జయశంకర్ గారు కలుస్తున్నా, MBS తో మాట్లాడుతున్నా, ఇదే చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈ నియామ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నియామ్ రెడ్ సీకి ఆనుకొని ఉంటుంది, ఇది సూయిజ్ కెనాల్. ఓకే, సో ఇది చాలా కీలకమైన ప్రాంతం. అండ్ సౌదీ అరేబియాతో పాటు ఇక్కడ అమ్మన్ అనే ఒక ప్లేస్ ఉంది, ఇది జార్డాన్ లో కూడా మోదీ గారు వెళ్ళారు మొన్న మధ్యనే. జార్డాన్కి వెళ్ళి జోర్డాన్లో కూడా ఒప్పందాలు నడుస్తున్నాయి. అంటే బేసికలీ మోదీ గారు వెళ్ళడము ముందు ఒక చర్చలు, ప్రతిపాదనలు జరిగిన తర్వాత మోదీ పర్యటన ఉంటుంది. మోదీ పర్యటన తర్వాత ఫ్రేమ్ వర్క్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఒక ఫేజ్ లోనేమో చర్చలు జరుగుతాయి, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మన జయశంకర్ గారు లేకపోతే టీమ్స్ వెళ్తాయి. వాళ్ళు ఒక కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత మోదీ గారి పర్యటన వెళ్తుంది. ఆయన సాఫ్ట్ డిప్లొమసీ, ఆయనకున్నటువంటి ఆ చరిష్మాను ఉపయోగించి దాన్ని ఇంకొంచెం త్వరితగతిన ముందుకు వెళ్ళేలా చేస్తారు. ఆ తర్వాత అది ఫ్రేమ్ వర్క్ లోకి వస్తుంది. ఇప్పుడు ఫ్రేమ్ వర్క్ స్టేజ్ లో ఉంది అమ్మన్ అనేది, ఈ అమ్మన్ అన్న ప్రాంతం నుంచి. సో ఇక్కడికి ఏంటంటే ఇది రోడ్ నెట్వర్క్స్, రైల్ నెట్వర్క్స్ ద్వారా ఇప్పుడు సౌదీ అరేబియా ద్వారా వచ్చేది. దీంతో పాటు ఇప్పుడు హైఫా పోర్ట్ ఉంది ఇక్కడ, ఇజ్రాయెల్ మనం డెవలప్ చేస్తున్నది. హైఫా పోర్ట్ ఇప్పుడు అదానీ డెవలప్ చేస్తున్నారు, అదానీ కంపెనీస్ డెవలప్ చేస్తున్నాయి. మనం ఎప్పుడు మాట్లాడినా కూడా మన దగ్గర భారతదేశంలో ఉన్న మన సోకాల్డ్ లెఫ్ట్ వీళ్ళందరూ ఏం చెప్తారంటే, అసలు ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ అనగానే ప్రభుత్వాలు చేయడమే లెక్క అంటారు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు చేయవు. అమెరికా అయినా, చైనా అయినా, ఏ దేశమైనా, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ప్రభుత్వాలు డీల్స్ కుదుర్చుకుంటాయి, డిప్లొమసీ ద్వారా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అంతేగాని వాళ్ళు డబ్బులు పెట్టరు, గవర్నమెంట్స్ డబ్బులు పెట్టవు ఎప్పుడు కూడా.
గవర్నమెంట్స్ కోసమని గవర్నమెంట్స్ తరపున పెట్టేది డబ్బులు ఎవరు అని అంటే ప్రైవేట్ కంపెనీస్. సో అందుకే మన అక్కడ ఇప్పుడు అమెరికాకు సంబంధించి చూస్తే ఇప్పుడు అమెరికా బిల్ గేట్స్లు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏంటి ఎలాన్ మస్క్లు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు చైనాకి సంబంధించి ఎట్లా లెక్కేస్తే అలీబాబా కంపెనీ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, ఈ షిప్ కంపెనీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. బట్ చైనా ఏం చేస్తుంది, చైనా అయినా అమెరికా అయినా ఈ పర్టికులర్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెట్టి వాళ్ళు మధ్య ట్రేడ్ నడుస్తుంది. బట్ ప్రభుత్వ అవసరాలు ఎలా నెరవేరుతాయంటే ట్రేడ్ పేరిట. ఫస్ట్ ఒకసారి పోర్ట్ డెవలప్ చేసామనుకోండి, హైఫా డెవలప్ చేస్తుంది అంటే మన ఆర్మీ, మన నేవల్ ఫ్లీట్ వెళ్తుంది అక్కడికి, మన వార్షిప్స్ వెళ్ళొచ్చు, మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ వెళ్ళొచ్చు, రేపు పొద్దున ఏదైనా జరగవచ్చు. మనం ఆల్రెడీ ఇప్పుడు ఈ మెడిటేరియన్ సీలో ఇప్పటికి 2-3 సార్లు మనం మిలిటరీ ఎక్సర్సైజ్ చేసాం అండ్ మన వార్షిప్స్ అక్కడికి వెళ్ళిపోయాయి. బికాస్ హైఫా అనేది అంత అవసరం అనమాట మనకి స్ట్రాటజికల్గా. సో ఇప్పుడు అదానీ ఏం చేస్తున్నాడంటే ఈ హైఫాలో పోర్ట్ని అదానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అదానీ డెవలప్ చేస్తున్నారు. సో హైఫా ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, హైఫా నుంచి వస్తే ఇప్పుడు ఇటలీ పర్యటన గురించి మనం మాట్లాడదాం. మోదీ గారు ఇటలీ పర్యటనకు వెళ్లే కంటే ముందు ఆయన గ్రీస్కి వెళ్ళారు. ఫస్ట్ ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గ్రీస్ని ఇన్వాల్వ్ చేశారు. గ్రీస్కి సంబంధించి నేను గ్రీన్లో ట్యాగ్ చేసి పెట్టాను ఇది ప్లేస్. ఇది గ్రీస్లో అలెగ్జాండ్రోపోలి అని ఒక పోర్ట్ ఉంది. ఈ అలెగ్జాండ్రోపోలిని ఆల్మోస్ట్ భారతదేశానికి వాళ్ళు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఇవ్వబోతున్నారు. ప్యారలల్ టు ఇస్తాంబుల్. ఎంత అయితే దగ్గర ఉందో చూడండి మీరు, చాలా దగ్గర. ఇది టర్కీ, ఇదంతా టర్కీ. ఓకే, సో అలెగ్జాండ్రోపోలి అండ్ ఇంకోటి పిరియాస్ అనే ఒక ప్లేస్ ఉంది. ఈ పార్ట్ కూడా గ్రీస్కి సంబంధించినటువంటి పోర్టు. ఇది భారతదేశపు అవసరాల కోసం, భారతదేశపు భాగస్వామ్యంతో ఆ పోర్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం కోసం చర్చలు సీరియస్గా నడుస్తున్నాయి. గ్రీస్ ఆల్మోస్ట్ అంగీకరించిందన్న వార్తలు మనకు వినబడుతున్నాయి. ఇది గ్రీస్. ఇటువైపు వస్తే ఇటలీలో రోమ్ నుంచి రోమ్ తోటి మనము ఆల్రెడీ ఇటలీలో ఇప్పుడు జార్జియా మెలోనీతో చర్చల్లో ఈ ఐఎంఈసి, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ మీదనే చర్చలు జరిగింది. అందులో భాగంగా పోర్ట్స్ డెవలప్మెంట్ కోసమని ఇటలీ కూడా అంగీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో మేజర్గా ఏవేవి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అని అంటే కనుక ఇది గెనోవా అనే ఒక ప్లేస్ ఉంది, ఈ పోర్టు, యాజ్ వెల్ యాజ్ త్రిస్టే అనే ఒక పోర్టు అండ్ రోమ్. ఈ 3 పోర్ట్స్కి సంబంధించి అఫ్కోర్స్ అందులో ఇప్పుడు హైఫాకి ఇచ్చినట్టుగా పూర్తిగా మనమే డెవలప్ చేయకపోవచ్చు, వాళ్ళదే డెవలప్మెంట్ ఉండొచ్చు, కానీ పార్ట్నర్షిప్ తో వెళ్ళబోతున్నాం. సో మనకు ఇటలీకి మధ్య ఒప్పందాలు ఉంటాయి, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ వల్ల ఏమవుతుందంటే మన అవసరాల కోసం మన ట్రేడ్ అవసరాలు ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఆర్మీ అవసరాలు, నేవల్ ఫ్లీట్ కి సంబంధించిన అవసరాలు, లేదా మిలిటరీ ఎక్సర్సైజెస్, వీటిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మన వ్యవహార శైలి ఉండబోతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి యూరోప్ కి సంబంధించిన ఎంట్రీ పాయింట్స్ ఇవన్నీ మనకు కంట్రోల్లోకి రాబోతున్నాయి. ఇప్పుడు ట్రిస్టే అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ట్రిస్టే నుంచి ఏంటంటే ఇప్పుడు క్రొయేషియా, హంగరీకి లింక్ ఉంటుంది, అండ్ ఇటు ఆస్ట్రియా వియన్నాకి లింక్ ఉంటుంది, ఇటు జర్మనీ మ్యూనిక్కి లింక్ ఉంటుంది, ఇటు స్విట్జర్లాండ్కి లింక్ ఉంటుంది. సో ఇవన్నిటికీ మనకు కనెక్ట్ చేయడానికి ఈ పోర్ట్ చాలా కీలకం, ట్రిస్టే. అండ్ ఇక్కడ గెనోవా, దీనికి మిలన్, ఇప్పుడు ఈ ఇటలీ మొత్తానికి ఇది లింక్. ఓకే, యూరప్కి కనెక్ట్ చేసేది అనమాట. అండ్ యూరప్లోనే ఇప్పుడు హ్యాంబర్గ్ అనే ఒక ప్లేస్ ఉంది జర్మనీలో, దీని విషయంలో కూడా మనం చర్చలు జరుపుతున్నాం హ్యాంబర్గ్కి సంబంధించి. సో అంటే ఏంటి, ఇప్పుడు ఈ యూరప్కి సంబంధించి ఇంతకుముందు యూరప్ దేశాలు మనం ఎలా చూసేదంటే మనం ఏదో అవసరాల కోసం కొంచెం ఐఎంఎఫ్ నిధులు ఇప్పించండి, లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు ఇప్పించండి, లేకపోతే మీరు కొంచెం డబ్బులు ఇవ్వండి, మాకు కొంచెం అవసరాల కోసం మమ్మల్ని ఆదుకోండి, ఇట్లాంటివి మాట్లాడేవాళ్ళం మనం. హ్యూమన్ ఎయిడ్ కోసం మీరు పనిచేయండి అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, మన ఇద్దరం పార్ట్నర్స్ అనే కోలంలోకి వెళ్తున్నాం. ఇన్ఫాక్ట్ పార్ట్నర్స్ అనే కంటే కూడా మీకు మా అవసరం ఎక్కువగా ఉందనేది మనం ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. ఆవిడ యూరోపియన్ యూనియన్ చైర్పర్సన్ ఆవిడ వచ్చింది ఎందుకు, అంతకుముందు ఎంత తీవ్రంగా విభేదించి వ్యతిరేకించిన ఆవిడ వచ్చి మనతో ఎఫ్టీఏ చేసుకుని వెళ్ళింది కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక మాట్లాడిన దాంట్లో పాకిస్తాన్కి ఎలా చెక్ పెడతామో చెప్పాము. టర్కీ విషయంలో మీరు ఇందాక అడిగారు, ఇది యాక్చువల్లీ టర్కీ, ఇస్తాంబుల్కి ప్యారలల్గా ఉంది. ఇదంతా టర్కీ సారీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టర్కీ ఉంటుంది ఈ భూభాగం అంతా. ఇప్పుడు సైప్రస్ ప్రెసిడెంట్ మన దగ్గరికి వచ్చారు. సో సైప్రస్ తోటి కూడా మనం చర్చలు జరుపుతున్నాము. హైఫా ఆల్రెడీ మన కంట్రోల్లో ఉంది. ఈ సైప్రస్ కావచ్చు, ఇటు గ్రీస్ ఏథెన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అలెగ్జాండ్రోపోలి కావచ్చు, ఈ 3 పార్ట్లు కనుక మనకు మన వార్షిప్స్, మన నేవల్ ఫ్లీట్ వెళ్ళడానికి కావాల్సినటువంటి వాతావరణం వస్తే మాత్రం టర్కీ పూర్తిగా దిగ్బంధించబడినట్టే మనం భావించాల్సి ఉంటుంది. ఒక్క డౌట్ అండి ఇక్కడ, ఇప్పుడు మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ హైపోథెటికల్ క్వశ్చన్, అడ్రస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది కనుక అడ్రస్ కానప్పుడు మన వార్షిప్స్ ఎట్ నుంచి వెళ్ళాలి?
స్ట్రేట్ ఆఫ్ హార్ముస్ లేనప్పుడు ఇది రెడ్ సీ నుంచి వెళ్ళాలి. రెడ్ సీ ఉంది కదా, రెడ్ సీ నుండి వెళ్ళచ్చు. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఇక్కడ అదే నేను ఇక్కడికి వస్తున్నాను. జిబోటి ఉంది. జిబోటి అనేది చైనా డెవలప్ చేస్తుంది. ఒకవైపు జిబోటి చైనా డెవలప్ చేస్తుంది కదా, మరి మనకు కష్టం కదా అని క్వశ్చన్ మీరు కదా. సో ఎగ్జాక్ట్లీ ఈ ప్రాబ్లం ఉండనే ఉంది. ఇది అమెరికాకి ఉంది, యూరోప్కి ఉంది, అన్ని దేశాలకు ఉంది. సో అందుకే మనకు యమన్ తోటి మనం ఎక్కడా గొడవ పెట్టుకోవట్లేదు. యమన్ తోటి మనకు మంచి సుహృద్భావ వాతావరణమే ఉంది ఈ రోజు కూడా. యమన్ హౌతీలకు మనకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఇండియన్ ఫ్లీట్ కి ఎవరు అడ్డంకులు చెప్పట్లే లిటరల్ గా మాట్లాడితే. బట్ ఎస్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. జిపోటి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు కానీ మనం ఇప్పుడు ఇక్కడ డుకోమ్ మన దగ్గరే ఉంది, ఇక్కడే పక్కన ఉన్న డుకోమ్ అంటే ఈ పర్టికులర్ అరేబియన్ ఓషియన్ లో హౌతీ రెబల్స్ ఎక్కడైనా సరే అటాక్స్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఇంకొక కీలకమైన విషయం మనం మర్చిపోకూడదు. ఈ పార్ట్ లో మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. రాబోయే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా రాబోతున్నాయి. అరేబియన్ ఓషియన్, ఈ ఇండియన్ ఓషియన్ మొత్తం, ఈ రీజియన్ మొత్తం మన కంట్రోల్లోనే ఉంది లిటరల్ గా మాట్లాడితే. మన కంట్రోల్లోనే అంటే ఇండియన్ ఓషియన్ రీజియన్ లోని అన్ని దేశాలతోటి మనము అనేక మీటింగ్స్ మనం కంటిన్యూస్గా కండక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ మాధవ్, నేను కూడా ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళొచ్చాను చాలా వాటిల్లో. లాస్ట్ టైం జరిగింది ఇది ఇక్కడ ఒమన్లోనే జరిగింది, మస్కట్లో జరిగింది. నేను మస్కట్కి వెళ్ళాము. అండ్ అబుదాబిలో జరిగినప్పుడు వెళ్ళాను, నేను బంగ్లాదేశ్లో జరిగినప్పుడు వెళ్ళాను. సో ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్సెస్ అంటే రామ్ మాధవ్ గారి ఫౌండేషన్ ఒకటి ఉంది, ఇండియా ఫౌండేషన్ అని. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తారు. అది మన భారత విదేశాంగ శాఖ అండ్ ఆ పర్టికులర్ దేశం హోస్ట్ కంట్రీ ఏదైతే ఉంటుందో ఆ విదేశాంగ శాఖ కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాయి. ఒక 2 రోజుల సెషన్స్ ఉంటాయి. అన్ని దేశాలకి ఏంటంటే భారత్ పెద్దన్న అనే ఒక మెసేజ్ని ఇస్తున్నాం మనం. అండ్ భారత్ పోషిస్తున్నటువంటి ఈ రోల్ని అన్ని దేశాలు అంగీకరిస్తున్నాయి. ఇవాళ ఈవెన్ మాల్దీవ్స్ కావచ్చు, మారిషస్ కావచ్చు, అండ్ ఈవెన్ ఇప్పుడు ఈ శ్రీలంక కావచ్చు, మన బంగ్లాదేశ్ కావచ్చు, ఇట్లాంటి అన్ని దేశాలు. ఇప్పుడంటే ఫస్ట్ మధ్యలో కొంతకాలం పాటు ఈ యూనస్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, కానీ అదర్వైజ్ ఈ ఇండియన్ ఓషియన్ రీజియన్ మొత్తం కూడా మనము ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన పాత్రని వహిస్తూ ఉన్నాం. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు నిందాకన్నాం మనం, చైనా చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా రిలయబుల్ కాదు. ఇప్పుడు అమెరికా, ఈ యూరప్ దేశాలు కూడా ఎందుకు పక్కకు వస్తున్నాయంటే చైనా +1 అనే ఒక థియరీలోకి ఇప్పుడు ఈ కంట్రీస్ అన్ని వెళ్తున్నాయి. వై? బికాజ్ చైనా ఏం చేసింది మీరు చూడొచ్చు. కోవిడ్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ ఉందనుకోండి, ఇటలీ జార్జియా మెలోనీ ఉంది. జార్జియా మెలోనీ కంటే ముందు ఒక లెఫ్ట్ వింగ్ ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు ఆమె రైట్ వింగ్ ప్రభుత్వం నడుపుతోంది. లెఫ్ట్ వింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు చైనాతో సత్సంబంధాలు ఉండేవి. కోవిడ్ హిట్ అయినప్పుడు వుహాన్ టు ఇటలీ, రోమ్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేవి. కోవిడ్ హిట్ అయినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయినటువంటి దేశం ఇటలీ. కొన్ని వేల మంది, లక్షల మంది చచ్చిపోయారు ఇటలీలో. చిన్న దేశం కానీ చాలా మంది చచ్చిపోయారు. ఆ తర్వాత ఆ కోవిడ్ తర్వాత ఏమైందంటే ఇటలీ పూర్తిగా డాక్టరైన్లోనే మార్పు తెచ్చుకున్నారు. వాళ్ళు ఈ చైనా మీద మనం రిలయబుల్ కాకూడదు అని. ఈవెన్ యూరోపియన్ దేశాలు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యాయి మనకు తెలుసు. అండ్ కోవిడ్ టైంలో వాళ్ళు చేసిన తప్పు పనులు ఉన్నాయి. అంటే బేసికల్లీ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా కానీ వీళ్ళందరూ డెంగ్ షాపింగ్ ఉన్న టైంలో చైనా మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. చైనాలో టెక్నాలజీ కోసం కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం అవన్నీ చేశారు. వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేసి ఆ ఉత్పత్తుల్ని యూరోపియన్ మార్కెట్ల మీద, వెస్టర్న్ మార్కెట్స్ మీద పెట్టేవాళ్ళు. అయితే చైనా ఏం చేస్తూ వచ్చింది, కొంతకాలం తర్వాత లాస్ట్ ఒక 10 years నుంచి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ మొనోపొలీ ఉందో వాటిని బ్లాక్ చేయడం మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీ ఉంది. ఫార్మా అన్ని దేశాలకు ఫార్మా అవసరమే, ఫార్మా రంగం అవసరమే కదా. బట్ ఫార్మాకు కావాల్సినటువంటి మేజర్ కాంపోనెంట్స్ ఎక్కువగా, అంటే ఆ రా మెటీరియల్ అంటారు కదా, చిన్న కాంపోనెంట్స్ అన్ని చైనాలో ఉంటాయి. చైనా కరెక్ట్గా కోవిడ్ వచ్చినప్పుడు కాంపోనెంట్స్ మీద ఆపేసింది, బ్లాక్ చేసేసింది. సరిగ్గా కోవిడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరు వ్యాక్సిన్ తయారు చేసుకోవడానికి వీలు లేని ఒక పరిస్థితిని అప్పుడు క్రియేట్ చేసింది. అప్పుడే అమెరికా అండ్ భారత్ మధ్య చాలా వరకు మనం ఒప్పందాలు అవన్నీ చేసుకున్నాం. ఈవెన్ యూకేకి సంబంధించిన ఆస్ట్రాజెనికా తోటి మనం ఒప్పందం చేసుకుని కోవాక్సిన్ తీసుకొచ్చాం, కోవిషీల్డ్ తీసుకొచ్చాం. సో అప్పుడు ఎదుర్కొన్న సమస్య అందరికీ తెలుసు. తర్వాత కాలంలో ఇప్పుడు రీసెంట్గా రేర్ ఎర్త్స్కి సంబంధించి బ్లాకేడ్ మొదలుపెట్టింది. రేర్ ఎర్త్స్ మొత్తం మోనోపలీ చైనా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు సెమీ కండక్టర్స్ కావాలంటే, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే రేర్ ఎర్త్స్ కావాలి. ఆ రేర్ ఎర్త్స్ అంతా చైనా దగ్గరే ఉన్నాయి. చైనా ఏం చేస్తుంది, మేము బయటకు ఇవ్వము అంటోంది, ఆపేసింది చాలా కాలం పాటు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు ఏదైనా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళది మోనోపలీ అయిందంటే వాళ్ళ మీదనే ఆధారపడే పరిస్థితి వస్తే వాళ్ళు సమయానికి మనకు ఆదుకోరు, మనకి ఇవ్వరు అనే భావన యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా వచ్చింది. అందుకే వాళ్ళు చైనా +1 అంటున్నారు. సో చైనా +1 అంటే ఇంకో దేశం కావాలి వాళ్ళకు, అది భారతదేశం కాబోతోంది. దానికోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన కీలకం. ప్రొలాంగ్డ్ ఎక్సర్సైజ్ అందుకోసం చేశారు. అండ్ ఇంకోటి యూరోపియన్ దేశాలు, ఈవెన్ అర్సులా వ్యాండర్ లాంటి వాళ్ళు భారత్ని విపరీతంగా తిట్టేవాళ్ళే.
నిజంగా మాట్లాడితే ద్వేషించారండి. మీరు ఎలాగంటే మన మీద ఒక హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయని, మానవ హక్కుల ఉల్లంఘనలని, మైనారిటీల హక్కుల్ని మీరు పట్టించుకోవట్లేదని ఇవన్నీ మాట్లాడే వాళ్ళు ఇవాళ భారత్ తోటి ఒక మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఎందుకు చేసుకున్నారు అని అంటే కనుక అది మారింది, వచ్చిన మార్పు అది. ఎస్, రైట్. థ్యాంక్ యూ సాయి గారు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే వాళ్ళది BRI, చైనా వాళ్ళది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. మనది ఏంటంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కోఆపరేషన్. ఇది గనక మెటీరియలైజ్ అయితే ఇక్కడ మన ముంద్రా నుంచి యూరోప్లో చివరి పోర్టు దాకా ఉన్న అన్ని దేశాలతోటి మనం అండర్స్టాండింగ్ చేసుకోవటం. ఆ అండర్స్టాండింగ్లో భాగంగా ఏం చేస్తాం, మన మిలిటరీ ఎక్సర్సైజులు క్యారీ అవుట్ చేయడం కోసం వారి ఆ తీర ప్రాంతాల్లో, దాంతోపాటు మన నేవల్ ఫ్లీట్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడం కోసం, ఇదంతా కూడా అంటే ఒక మన స్థావరం అనుకోవచ్చు, ఏర్పాటు చేసుకోవడం కోసం. ఇది ఎవరికి చెక్ పెడుతుంది? చైనాకి, పాకిస్తాన్కి, టర్కీకి. టర్కీ ఆల్మోస్ట్ ఇస్తాంబుల్కి ప్యారలల్గా ఆ పోర్ట్స్ ఉన్నాయి అక్కడ. వాటిని అట్నుంచి మన ఫ్లీట్ కనుక అట్నుంచి వెళ్తూ ఉంటే టర్కీ చూడొచ్చు, నేరుగా చూడొచ్చు. కానీ ఒక నిస్సహాయ స్థితి. అంటే చైనాకి ఉన్న చావు తెలివితేటలు, BRI ద్వారా దేశాలని డెట్ ట్రాప్లో అప్పులు ఇచ్చి డెవలప్ చేసి వాళ్ళ అప్పులు కట్టలేని పరిస్థితి క్రియేట్ చేసి తిరిగి ఆ దేశాల మీద గుత్తాధిపత్యం కోసం ప్రయత్నాలు చేసి వాళ్ళ ఎడమకాలి బొటన వేలు కింద రాసేసే ఒక దుర్మార్గమైన ప్రక్రియ చైనాదైతే, మనదేంటంటే మనం ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కోఆపరేషన్లో భాగంగా మనం చేస్తున్నది ఏంటంటే వాళ్ళని పార్ట్నర్స్గా చేసుకుంటూ ముందుకెళ్ళటం. ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ట్రేడ్ అగ్రిమెంట్స్తో పాటు డిఫెన్స్ పరంగా ఉండే వ్యూహాత్మకమైన ఒప్పందాలు ఉంటాయి. మన నావల్ ఫ్లీట్ అక్కడ ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఆల్రెడీ హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. సో మనకి ఇంకో సమస్య ఉంది ఇక్కడ. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే అది సమస్య పరిష్కారం అయితే మంచిదే. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అది ఒకవేళ స్టేల్మేట్ ప్రతిష్ట మనకు కొనసాగితే మనకున్న ఆల్టర్నేటివ్ రూట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ గల్ఫ్ ఆఫ్ ఓడెన్ నుంచి అనుకుంటాను మనం వెళ్ళాల్సి ఉంది. కానీ అక్కడ చైనా అడ్డంకి ఒకటి ఉంది. బట్ స్టిల్ చైనా అక్కడ బ్లాకేడ్ చేస్తే చైనాకు సంబంధించిన వ్యవస్థల్ని మనం బ్లాక్ చేసుకోవడానికి మనకి వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ. సో ఇదంతా కూడా అంటే చాలా వ్యూహాత్మకంగా జరుగుతున్న ఒప్పందాలు. ఆయన ఏదో చాక్లెట్లు పంచడానికి లేకపోతే మీరు ఇందాక అన్న దాంట్లో ఒకవేళ ఇప్పుడు రెడ్ సీ వీళ్ళు బ్లాక్ చేశారనుకోండి, యమన్ కలిసి చైనా యమన్ వీళ్ళందరూ ఆపేశారనుకోండి, జిబోటి దగ్గర వీళ్ళు ఆపేశారనుకోండి, మనం ఇంకో పని చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎకనామిక్ కారిడార్ ఉద్దేశం కూడా అదే. ఈ రెడ్ సీ, ఈ పర్షియన్ గల్ఫ్, ఈ రెండిట్లో ఉన్న సమస్యను అధిగమించడం కోసమే డైరెక్ట్ రూట్ వేసేది బై రోడ్. సో మనకు ఆ ప్రాబ్లం ఉండకుండా ఉండడం కోసమే చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. సో ప్లాన్ A ఉంది, ప్లాన్ B ఉంది, ప్లాన్ C ఉంది. అయితే ABC ఉన్నాయనే విషయం రాహుల్ గాంధీ గారికి తెలియాలి. ఆయన పిలిపించి కూర్చోబెట్టి ఎవరైనా ఆయన అలా వదిలేకుండా ఖాళీగా పిలిపించి, ఇంత దూరంలో ఉన్న మనకే అర్థమవుతుంటే విషయం ఢిల్లీలో కూర్చుని ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదో విడమర్చి చెప్పడానికి కేసీ వేణుగోపాల్ ఇంకో పెద్దలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళు కూర్చోబెట్టి ఆయన్ని సముదాయించి చెబితే అర్థమవుతుంది, ఆయన కూడా అర్థం చేసుకోగలరు. వాడు ఆ టైం కాంగ్రెస్ నాయకులు ఉందా లేదా వాళ్ళు చెక్ చేసుకోవాలి. అండ్ ప్రధానమంత్రి విదేశీ పర్యటనల మీద ఉత్తి పుణ్యానికి విషయం కక్కుతున్న రాహుల్ గాంధీ కావచ్చు, మిగిలిన పార్టీల నాయకులు కావచ్చు, దాని వెనకాల ఉన్న ఆంతర్యాన్ని గమనించి మన దేశం బాగోగులు, ఒకప్పుడు వెళ్ళి యూరోప్ని సాయం అడిగిన మనం ఇవాళ యూరోప్ దేశాలని భాగస్వాములుగా చేసుకుంటున్న విషయాన్ని గుర్తించాలి. గుర్తిస్తే ప్రధానమంత్రి విదేశీ పర్యటనల వెనక వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, సైప్రస్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చి ఎందుకు కలిసాడు, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి సైప్రస్ వెళ్ళారు, ఏంటా వ్యూహాత్మక ఒప్పందాలు, ఇవన్నీ ప్రధానమంత్రి నేరుగా మీకు చెప్పరు. మీకు చెప్పడానికి మీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళని అడిగి తెలుసుకోండి.